హలో అనంతపూర్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్ అండి. వీడియో ద్వారా అనంతపురం మార్కెట్ యొక్క స్టాక్ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తున్నాను. సో ముందుగా ఈ రోజు డేట్ వచ్చేసి 10వ తేదీ 10వ నెల, అంటే అక్టోబర్ నెల 2025 సంవత్సరం. ఇక ఈ రోజు అనంతపురం టొమాటో మార్కెట్ స్టాక్ తీసుకుంటే కనుక స్టాక్ అయితే తగ్గింది అని చెప్పొచ్చు. సో నాకు తెలిసినంతలో నిన్న మార్నింగ్ 8-9 గంటల వరకు కంటిన్యూగా వర్షం పడుతూనే ఉంది. సో ఈ కారణం చేత స్టాక్ అనేది తగ్గిండొచ్చు అని నేను అనుకుంటున్నాను. అండ్ అందులోనూ కొంచెం మచ్చలు ఇలాంటివి ఎక్కువగా వస్తున్నాయి. సో అవి కూడా కొంచెం వెళ్ళడం లేదండి మార్కెట్ లో. ఇది కూడా ఒక రీజన్ అయి ఉండొచ్చు అని అనుకుంటున్నాను. సో ఇవి కాదు రీజన్స్, మీకు ఏమైనా వేరే తెలిస్తే ప్లీజ్ కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి. తెలియని ఫార్మర్స్ అన్న వాళ్ళతో పాటు కూడా నేను కూడా తెలుసుకుంటాను. అండ్ ఓకే ఫ్రెండ్స్, ఇక ఈ రోజు టోటల్ టమాటా స్టాక్ 1,00,000+ బాక్సెస్ వచ్చిందండి. 1,00,000+ బాక్సెస్ వచ్చింది టోటల్ టమాటా స్టాక్ ఈ రోజు. అండ్ అనంతపురంలో టోటల్ గా 30 మండీలు ఉన్నాయండి దగ్గరగా. అండ్ కేవలం 15 కేజీల బాక్సెస్ మాత్రమే ఉంటాయి. అండ్ అనంతపురం జిల్లాలో వచ్చేసి వర్షాలు అప్పుడప్పుడు పడుతూ ఉన్నాయన్నమాట. భారీగా ఏమీ కాదు, ఒక విలేజ్ లో పదునయ్యే వర్షం పడితే ఇంకొక విలేజ్ లో ఊరికే జస్ట్ కొద్దిగా అన్నమాట లైట్ గా వర్షం పడుతుంది అనమాట. సో ఈ విధంగా. అండ్ కోలార్ ఏరియాలో వచ్చేసి, అంటే కోలార్ డిస్టిక్ లో వచ్చేసి హెవీ రైన్ అని మనకు వచ్చినటువంటి కామెంట్. అండ్ కప్పలమడుగు అండ్ శ్రీనివాసపూరు, దసరాతనహల్లి అండ్ తర్వాత వచ్చేసి కళ్యాణదుర్గం ఏరియా, ఇవన్నీ కూడా లైట్ వర్షాలండి. అండ్ కొత్త కోట వచ్చేసి భారీ టు భారీ వర్షం అని చెప్పారు. సో థ్యాంక్ యూ.